ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజు కొనసాగుతుంది. ఆర్టీసీ ఉద్యోగుల ఫస్ట్ డే సమ్మె నిన్న విజయవంతమైంది. చర్చల కోసం జేఏసీ నేతలకు ప్రభుత్వం నుంచి పిలుపు రాలేదు. ఇవాళ ఉదయం 5 గంటల నుంచి కార్మికులు ధర్నాకు దిగారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని జీడిమెట్ల ఆర్టీసీ డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యాసర్ మనకి అక్కడి నుంచి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. యాసర్, చెప్పండి, మొత్తంగా చూసుకుంటే నిన్న ఫస్ట్ డే సమ్మె విజయవంతమైంది. ఈ రోజు ఆర్టీసీ సమ్మె సెకండ్ డే కొనసాగుతుంది. అయినా కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మనం చూస్తున్నాము, ప్రయాణికులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులకి వేరే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి యాసర్? రేవంత్ రెడ్డి సర్కార్పై ఆర్టీసీ కార్మికులు అయితే కదం తొక్కారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ సమ్మెకు దిగారు. ఏదైతే ప్రభుత్వం చర్చలు విఫలం కావడంతో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో ఆర్టీసీ ప్రయాణికులతో పాటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. బస్సులు బయటికి రాకుండా ఆర్టీసీ కార్మికులు అడ్డుకుంటున్న పరిస్థితి. ప్రస్తుతం మనం జీడిమెట్ల బస్ డిపో ముందున్నాము. ఆర్టీసీ బస్సులను బయటికి రాకుండా అయితే ఆ కార్మికులు అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది. ఇక్కడ భారీగా పోలీసులు గిట్ట మోహరించారు. తమ సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తుంది, తమ సమస్యలు పరిష్కరించాలంటూ ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు అయితే ధర్నా చేస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. జీడిమెట్ల బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికుల ధర్నాకు ఏఐటీయూసీ గిట్ట మద్దతు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు గిట్ట మద్దతు తెలుపుతున్నారు. ప్రస్తుతం మనతో ఆర్టీసీ కార్మికులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్ ఏంది? ఎందుకు మీరు ఇవాళ సమ్మె చేయాల్సిన పరిస్థితి వచ్చింది? ఆర్టీసీ గవర్నమెంట్ లో ప్రభుత్వంలో విలీనం చేయాలంటే మొత్తం డిమాండ్. అదిగాక కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో ముందు అంశాలు పెట్టింది. గవర్నమెంట్లో ప్రభుత్వం విలీనం చేస్తాము, 2 పేసికలు ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రతి డిపో తిరిగి ఇబ్రాహీంపట్నం డిపో దగ్గర కూడా వచ్చి హామీ ఇవ్వడం ద్వారా ఈరోజు గవర్నమెంట్ ఏర్పడడం జరిగింది. ఏర్పడి ముఖ్యమంత్రి అయింది కాబట్టికే దాని డిమాండ్ను మేము 2.5 సంవత్సరాల కాలం వ్యవధి కూడా ఇచ్చినాం. తర్వాతనే మేము సంవత్సరం తర్వాత నోటీస్ ఇచ్చి సమ్మెలో దిగడం కాదు, గవర్నమెంటే మేము చర్చలు జరపమని 40 రోజుల ముందు నుండి చెప్పినా కానీ మమ్మల్ని గవర్నమెంటే సమ్మెలకు దింపింది. అయినా మేము ఇప్పటికైనా చర్చలకు జరిపి మా సమస్యను గవర్నమెంట్లో విలీనం చేయాలని మొట్టమొదటి డిమాండ్గా పరిగణిస్తున్నాము. మరియు రెండో డిమాండ్ పీఆర్సీ ఎంబడే 2 పీఆర్సీలను ప్రకటించి చర్చలకు ఈరోజు క్యాబినెట్ మీటింగ్ సమావేశం ఉంది కాబట్టి ఆ సమావేశంలో ఎంబడే ప్రకటించాలని కోరుతున్నాం. మీరు చెప్పండి, ప్రధానంగా మీరు ఆర్టీసీలో విలీనం చేస్తారని కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చి ఇప్పుడు మాట తప్పింది. మీరు దీన్ని ఎట్లా చూస్తారు? ఇది ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే అంశం ఇది కొత్తది కాదు. ఇది ఎప్పటి నుంచో 2018-19 నుంచే ఉంది. అప్పుడు మేము ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని 2019లో కూడా సమ్మె చేయడం జరిగింది. ఆ సమ్మె సమయంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు మాకు మాట ఇవ్వడం జరిగింది. 2018లో మాట ఇచ్చి అంతకు ముందే వాళ్ళు మేనిఫెస్టోలో ఇంతకుముందు 2023 ఎలక్షన్లో కూడా వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిరు. మేనిఫెస్టోలో పెట్టి మాకు మాట ఇచ్చి మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేస్తాము అని చెప్పారు. 2 పీఆర్సీలు ఇస్తాము, మేము ప్రభుత్వంలో కడుపులో పెట్టుకొని చూసుకుంటాము అని చెప్పారు. అది చెప్పి గవర్నమెంట్కు మా ఆర్టీసీ సపోర్ట్ తీసుకొని గవర్నమెంట్లో ఫామ్ అయ్యారు. ఫామ్ అయిన తర్వాత మమ్మల్ని పక్కకు పెట్టి 2.5 సంవత్సరాలుగా మేము ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తాము అని అనుకుంటూ ఎప్పుడు అడిగినా చేస్తాం, అది అంశం మాట్లాడుతున్నాం, మేము దాని గురించే చేస్తున్నాం, పరిశీలనలో ఉంది అనుకుంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. 2.5 సంవత్సరాల నుంచి కూడా మేము వెయిట్ చేస్తున్నాం. సంవత్సరం కింద మేము అల్టిమేటంగా సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మెలకు పోదాం అనుకున్నాం. కానీ అప్పటి పరిస్థితుల దృష్ట్యా ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఉండడం వల్ల సమ్మెను వాయిదా వేసుకుంటూ వచ్చినాం. వాయిదా వేసుకుంటూ వచ్చి ఈరోజు మళ్ళీ మేము ఒక 41 రోజుల కింద సమ్మె నోటీస్ ఇచ్చినాక కూడా వాళ్ళు ఎప్పుడు అడిగినా కానీ మేము చేస్తాం, మేము పరిశీలనలో ఉంది, మేము చేస్తాం, మేము సానుకూలంగా ఉంటున్నాం. వాళ్ళు చేస్తామంటే మేము తీసుకోమంటున్నామా? వాళ్ళు చేస్తామంటే చేయాలి కదా, చేస్తామంటే మేము తీసుకో మాకు వద్దని అంటున్నామా? మేము అట్లా అనట్లేదు కదా. వాళ్ళు మేము చేయు అని అడిగిన ప్రతిసారి మేము చేస్తాము అని అంటున్నారు. కానీ ఎందుకు చేయట్లేదు, ఎందుకు ముందుకు రావట్లేదు? ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం దాన్ని 90% కంప్లీట్ చేసి 10% ఆగిపోయింది ఎలక్షన్ కోడ్లో. ఆ 10% కంప్లీట్ చేసి ఒక అపాయింటెడ్ డేట్ ప్రకటించవచ్చు కదా. ఆ అపాయింటెడ్ డేట్ ప్రకటించకుండా దాన్ని తాత్సారం చేసుకుంటూ దాన్ని వెనక వేసుకుంటూ మరుగున పడేసుకుంటూ ఇప్పుడు అడుగుతుంటే 32 డిమాండ్లలో మేము 3 ప్రధాన డిమాండ్లను ఒప్పుకోవట్లేదు, 29 డిమాండ్లను ఒప్పుకుంటున్నాం. ఆ 29 డిమాండ్లు ఏం ఒప్పుకుంటారో చెప్పాలి కదా. ఆ 3 ప్రధాన డిమాండ్లలో మేము ఒప్పుకోవట్లేదు, ఆ విలీనం అంశం ఉంది, అది ఇంకొక ఆర్టీసీ అట్లా అని చెప్తారు. విలీనం అంశాన్ని పక్కకు పెట్టి రండి మాట్లాడదాం. మా ప్రధాన డిమాండే విలీనం అంశం, 2 పీఆర్సీలు ఉంటే ఆ 2 పక్కకు పెట్టేస్తే మాట్లాడతామని అనుకుంటే మా పరిస్థితి ఏంది? మేము సావనీయము లేవనీయము, మేము మిమ్మల్ని అట్లనే ఉంచుతాము, మేము అట్లనే దొక్కుతాము, మీ ద్వారా లబ్ధి పొందుతాము, మీ ద్వారా మేము ఓట్లు దండుకుంటాము. ఓట్లు దండుకొని ఈరోజు మొట్టమొదట కాంగ్రెస్ ప్రభుత్వం రూలింగ్లోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి అంశము వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలలో మొట్టమొదటిది మహిళలకు ఫ్రీ ట్రావెల్. మహిళలకు ఫ్రీ ట్రావెల్ ఆర్టీసీ ద్వారా ఇచ్చేసుకొని
మహిళలకు ఫ్రీ ట్రావెల్ పెట్టిరు. ఆర్టీసీ ద్వారా 6 గ్యారంటీలో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేసిరు. 2 రోజుల్లో అమలు చేస్తే రాత్రి అమలు చేస్తే మా కార్మికులందరూ కూడా భుజస్కంధాల మీద పెట్టుకొని గవర్నమెంట్ మోసుకుంటూ దాన్ని ముందుకు తీసుకెళ్తే ఆ మహిళల ఫ్రీ ఉచిత బస్సును సాకుగా చూపుకొని వాళ్ళు మిగతా ఎలక్షన్లలో లబ్ధి పొందుతున్నారు తప్ప మాకు చేసింది ఏం లేదు, మాకు ఒరిగింది ఏమీ లేదు. వాళ్ళు మా ద్వారా లబ్ధి పొందాలనుకుని అన్ని ఎలక్షన్లలో మేము 6 గ్యారంటీలు అమలు చేస్తున్నామని ఆ 6 గ్యారంటీలలో వాళ్ళు అమలు చేస్తున్న ఏకైక గ్యారంటీ మహిళలకు ఫ్రీ బస్సు. ఆ మహిళలకు ఫ్రీ బస్సును మేము మా భుజస్కంధాల మీద మోసుకుంటూ వాళ్ళని వచ్చేసి ప్రభుత్వాన్ని నిలబెడుతుంటే వాళ్ళు మా డిమాండ్లను పక్కదారి పట్టించుకుంటూ మమ్మల్ని తొక్కుకుంటూ మమ్మల్ని చేసుకుంటూ ఎప్పుడు అడిగినా మా తలుపులు తెరిచి ఉంటాయి, ఎప్పుడు అడిగినా మేము అన్నిటికీ సానుకూలంగా ఉన్నాం. మీ తలుపులు తెరిచి ఉంటే మమ్మల్ని మా నాయకులను మా రాష్ట్ర నాయకులను పిలిచి ఎందుకు చర్చించట్లేదు? మేము 2 రోజుల నుంచి సమ్మె చేస్తుంటే రోడ్ల మీద పడి ఏడుస్తుంటే మా సమస్యల మీద ఎందుకు పరిష్కరించాలని అనుకోవట్లేదు? మీరు 29 డిమాండ్లను ఒప్పుకుంటున్నామంటే 29 డిమాండ్లు ఏం ఒప్పుకుంటారో ఎందుకు చెప్పట్లేదు? 29 ఒప్పుకుంటున్నాం 3 ఒప్పుకోవట్లేదు. 3 విషయంలో మాట్లాడలేదు. ఆ 3 ఎందుకు ఒప్పుకోవట్లేదు? 3 మా ప్రధానమైన 3 డిమాండ్లను ఒప్పుకోకపోతే మీరు ఎన్ని ఒప్పుకొని ఏం లాభము? మా కడుపు కొట్టకుండా మా కడుపు కొట్టేదంతా అన్నం పెట్టి గుంజుకుంటాము, మేము ఈప్ల మీద గుర్తుంటాము, కానీ మీ అన్నం మాత్రం పెట్టాము అంటే మేమేం తిని ఏం బతకాలి? రోజుకు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరగా మాకు పెరగాల్సిన 8 సంవత్సరాల నుంచి పెరగాల్సిన జీతాభత్యాలు పీఆర్సీ 2021 పీఆర్సీ ఇవ్వాలి, 2025 పీఆర్సీ ఇవ్వాలి, 2017 పీఆర్సీ కూడా బకాయిలు ఇవ్వాలి. రిటైర్ అయిన ఉద్యోగుల వేతనాలు ఏవైతున్నాయో మీరు చెప్పండి. ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయని ప్రభుత్వం అబద్దాలు ప్రచారం చేస్తుంది. బస్సులు అయితే డిపోలకే పరిమితమయ్యాయి. 1-2 బస్సులు పంపించి పోలీస్ బందోబస్తు మధ్య బస్సులు నడిపిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులకు ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వం మీరు ఎట్లా చూస్తారు దీన్ని? మేము ఇప్పటి వరకు ఈ రాష్ట్ర గవర్నమెంట్కు మేము చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. అయ్యా, మీరు అబద్ధం మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టకండి. దయచేసి మీరు ఏదైతే ప్రభుత్వంలో విలీనం అనేది ఫస్ట్ డిమాండ్, రెండవది ఈవీ బస్సులు అనేది ప్రైవేటు వ్యక్తులకు మీరు దారదత్తం చేసేది అది ఆపాలనేది డిమాండు ఫస్ట్. తర్వాత మేము బతకాలంటే కూడా మాకు పెండింగ్లో ఉన్నటువంటి పీఆర్సీలు మాకు ఇవ్వాల్సినవి ఉన్నాయి కాబట్టి ఇవి ప్రధానమైన డిమాండ్లు. ఇవి చిన్న చిన్నవి ఒప్పుకొని ప్రధానమైన డిమాండ్లను మీరు ఆపడం అనేది కరెక్ట్ కాదు. మీరు ఏదైతే హామీలు ఇచ్చారో మేమైతే కొత్తగా అడుగుతలేదు, గొంతమ్మ కొరకలు అడుగుతలేమండి. దయచేసి ఎవరో ఒక్కరు అక్కడక్కడ నేను ఈ ఆర్టీసీలో చిన్నగా ఈరోజు డ్యూటీ చేసేరేవు నాకు అవుతుందేమో పర్మనెంట్ అనే ఆశతోటి కొంతమంది ఉంటారు. ఎంతో కొంత ఆశతోటి ఉండి వాళ్ళు నడిపితే అది నడుపుడు కాదు. మేము ఆర్టీసీ యావత్ తెలంగాణ కార్మికులందరము స్వచ్ఛందంగా కార్మికులందరము ఇందులో పాల్గొన్నాము, ధర్నాలో పాల్గొన్నాము, సమ్మెలో ఉన్నాము అందరము. ఎక్కడ వాళ్ళు చిన్నగా వాళ్ళు ఏదో ప్రజలను మభ్యపెట్టడానికి చెప్తారు, అది కరెక్ట్ కాదు. ఏదేమైనా ఇవాళ క్యాబినెట్ మీటింగ్లో మా అంశాలన్నీ మీరు చర్చించి మాకు సహకరిస్తారని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాం. సార్, ప్రధానంగా మీరు చెప్పండి. ఆర్టీసీ యాజమాన్యం ఓవైపు ఉద్యోగులను కార్మికులను భయపెట్టిస్తుంది. మీరు వెంటనే విధుల్లోకి చేరాలి, లేకపోతే మీ పైన కఠిన చర్యలు తీసుకుంటామని భయాందోళన గురించి సార్, దీన్ని మీరు ఎట్లా చూస్తారు? మాకు ఈ ఉద్యమాలు కొత్త ఏం కాదు. ఏ ప్రభుత్వం ఏ విధంగా మమ్మల్ని అణచివేయాలని చూసినా అంతిమ విజయం మాదే అయింది ఇప్పటి వరకు. మా దురదృష్టం ఏంటంటే గౌరవనీయులు పోయిన సీఎం గారు ఎవరైతే ఉన్నారో చంద్రశేఖరరావు గారు, వారు విలీన ప్రక్రియ మొదలుపెట్టి నెల లోపల పూర్తి చేసిండు. కాకపోతే అప్పుడే మాకు అపాయింటెడ్ డేట్ వచ్చేది, కానీ ఆ డేటు మనకు ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఆ ఇంత కొంచెం ఆగింది. దాన్ని సాకుగా చూపెట్టి కేసీఆర్ మిమ్మల్ని చేయడం అని చెప్పేసి అని ప్రతి సభలో ప్రతి డిపో దగ్గర మాకు కాంగ్రెస్ నాయకులు ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చి మీకు రాగానే విలీన ప్రక్రియ మొదలు పెడతామని చెప్పి నిలువన మమ్మల్ని మోసం చేసి మళ్ళీ కేసీఆర్ వస్తే బాగుండేటువంటి పరిస్థితిని క్రియేట్ చేసిండు. ఇది భావ్యం కాదు. రేవంత్ రెడ్డి గారు, మీరు ఇచ్చిన మాటే నిలబెట్టుకోండి. మేము కొత్తగా సీఎం అయినావు కదా, మాకు ఇచ్చిన 10 నెరవేర్చను, 11 కొత్తగా అడుగుతున్నాం అన్నది కాదు. నువ్వు మేనిఫెస్టోలో పెట్టిన ఏవైతున్నావో 5-6 అంశాలు, దాంట్లో మాది ప్రధాన డిమాండ్ రాగానే చేస్తాను. రాగానే ఏం చేసినావు? మా నడ్డిడిచిన మహిళలకు ఫ్రీ పెట్టి ఇప్పటిదాకా ఒక్క పైసా వేసిన మహిళలకు ఫ్రీ బస్సు పెట్టి ఆ బస్సులు మాకు డీజిల్ ఈ నగదు వచ్చే డీజిల్ పైసలు రాక నగదు తీసుకురా అని చెప్పి మా మహిళా కండక్టర్ అని వేధించి తప్పుడు కేసులు రాసి వాళ్ళని ఈ రోజున డిపోలో పక్కన పెట్టిన రోజులు లేవా? కాబట్టి ఇప్పటికైనా మీరు స్పందించి పోయిన సీఎం గారు ఏదైతే హామీ ఇచ్చిన విలీన ప్రక్రియ ఉన్నదో దాన్ని తొందరగా పూర్తి చేసి, నువ్వు చేయాల్సింది కూడా ఏం లేదు, కేవలం డేటు పెళ్లి అయింది, పూల పనులు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి, కేవలం విందు డేట్ ఒకటి
ప్రకటిస్తే సరిపోతుంది. డేటు చెప్పడానికి కూడా నీకు రోజు డేట్లు గుర్తొస్తలేవా నీకు? ఏం నువ్వు చేయాల్సిన ప్రక్రియ ఏం లేదు. అసెంబ్లీలో పాస్ అయింది, గవర్నర్ గారు గెజిట్ ఇచ్చిర్రు, మొత్తం పూర్తి చేసినా కూడా డేట్ ఇవ్వడానికి నీకు వస్తున్నది ఏమున్నది? కాబట్టి ఇది ఇట్నే కనుక ఉంటే మళ్ళా ఔరేక్ దక్క కేసీఆర్ పక్క కాడికే కనపడుతున్నారు సార్. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి మీకున్న ఓట్లు ఈ రోజున మీకున్న ఓట్లు ఉన్నాయంటే మహిళా టికెట్లు ఎవరైతే చింపుకొని ఫ్రీగా తిరుగుతున్నారో వాళ్ళే నీకు ఓట్లు వేస్తున్నారు. ఆ బాధ ఎవరు భరిస్తున్నారు? ఆ భారం ఎవరు భరిస్తున్నారు? కేవలం ఆర్టీసీ భరిస్తున్నది. ఆర్టీసీ భరిస్తున్నది కాబట్టి ఆ రోజున నీకు మంచి పేరుంది. ఆర్టీసీ బస్సు ఇప్పుడు ఈ రోజున మాకు పైసలు ఇస్తలేమని చెప్పేసి మా ఎండీ గారు కనుక దమ్ముండి నువ్వు పైసలు ఇస్తలేవు కాబట్టి మహిళా టికెట్ అలో చేయమనండి, నీ సీటునైతే పటా పంచాయతీ చేసి పడితే కూర్చోమొత్తం ఇరగదంతారు నీకు. అక్కడ కేవలం నీ కుర్చీ అక్కడ ఉన్నదంటే కేవలం మహిళా టికెట్ల మీదనే ఉన్నది. మా పైసలు మాకి, నీ గౌరవం నిలబెట్టుకో. నువ్వు మాకు ఇస్తే ఒక్క పైస కూడా ప్రభుత్వం నుంచి మేము అడగం. మహిళా టికెట్లు ఏవైతే ఉన్నాయో మహిళా టికెట్ పైసలు మాకి ఒక్క పైస నీ ప్రభుత్వాన్ని అడగం. మేమే 10% బిచ్చం ఇస్తాం నీకు ప్రతి నెల. కాబట్టి మా పీఆర్సీ మాకు ఇవ్వండి. 2 పీఆర్సీలు అంటే ఎవరికైనా పీఆర్సీ అంటే ఏందో అని నా ప్రజలకు ఎవరు తెలవడం లేదు. అమ్మ ఒక పీఆర్సీ కనుక చేస్తాం మాకు వచ్చేది ఒక 5-6 వేల జీతం పెరుగుతుంది సీనియర్లకు, జూనియర్లకు అయితే 2-3 వేల జీతం పెరుగుతుంది. అది కూడా 4 నెలలకు ఒకసారి. ఇప్పుడు మాకు చేస్తుంది 2017 జీతం ఉన్నాం. ఆ జీతం తీసుకుంటే ఇప్పటిదాకా పనిచేస్తున్నాం. ఇది కనీసం ఒక 7-8 వేలనే పెరిగితే 2 పీఆర్సీలకు. పీఆర్సీలు అంటే 4 నెలలకు ఒకసారి మాకు జీతం పెంచేది. ఈ మొనగాళ్ళు మధ్యన పెంచేది ఏముండదు. 4 నెలలకు ఒకసారి పెంచే జీతం కూడా 2 సార్లు కంటే దాదాపు 8 ఏళ్ళు అవుతుంది మాకు జీతం పెంచక. ఎట్లా బతకాలి మేము? ప్రైవేట్ కంపెనీ సెక్యూరిటీగా చేసుకున్నా కానీ 2,000 జాయిన్ అయిపోతే 2-3 ఏళ్ళ లోపల 4,000 వస్తున్నాడు. మా బతుకు 17 నాటి జీతాలే తీసుకోవాలన్నా? ఇది మీకు భావ్యమేనా? 32 డిమాండ్ మీద పెడితే 28 ఒప్పుకుంటామంటున్నావు. అది అడిగితే ఆ ఒక్కటి అడుగు. ఏమి నేను 3 కాదన్నా కదా, ఇది అడిగితే ఈ ఒక్కటి ఒప్పుకు. నేను చెప్పినా కదా ఆ ఒక్కటి, ఆ 3 అన్నా కదా. ఏది అడిగినా ఆ 3 ఇట్లా ఇది ఉన్నది, ఏది అడిగినా 3 ఇట్లా ఇది అన్నాడు. ఇది పక్కన పెట్టు. నువ్వు ఏం చేస్తానో చెప్పు ముందు. నువ్వు చేయకూడదన్నది చెప్తావు, చేస్తానది చెప్తావు. ఏమంటే మా తరపు తీసే ఉన్నాయి. దేనికున్నాయి? ఒక కుక్క వస్తుందో కుక్క వచ్చిపోతానికి ఉన్నది. కానీ కార్మిక నాయకుల పిలుపు ఉన్నదా అక్కడ? కార్మిక నాయకుని ఇప్పటిదాకా పిలిచినవా? నువ్వేనా చర్చ ఏదైనా చేసి ఇక వాళ్ళు ఇది అడిగిర్రు నేను ఇది ఇస్తాను చెప్పి స్పష్టంగా చెప్పు. ఎందుకు ఈ దాపరికం పెడుతున్నావు? మా తలుపు తీసే ఉంటాయి. సమ్మె కరెక్ట్ కాదు, ఇది కాదంటే సమ్మె ఎందుకు కరెక్ట్ కాదు? నీకు పోయిన సంవత్సరం నుంచి చెప్తున్నాం మేము సమ్మె కరెక్ట్ కాదు. బరాబర్ ప్రతి కార్మికుడు స్వచ్ఛందంగా ఈ రోజున సమ్మెలో పాల్గొన్నాడు. మా హక్కులు తీరేంత వరకు సమ్మెలోనే ఉంటాం. ఈ రోజు మహాధర్నా పెట్టుకున్నాం కార్యక్రమం. భవిష్యత్తులో ఇంకో కార్యక్రమం పెట్టుకుంటాం. రేవంత్ రెడ్డి గారు మీ ఇల్లు ముట్టడిస్తాం, సెక్రటేరియట్ ముట్టడిస్తాం, నీ ఆఫీసులు ఏవైతున్నాయో మీ మంత్రుల ఇళ్లను ముట్టడిస్తాం. మా భవిష్యత్తు కార్యాచరణ ఎమ్మెల్యేలను కూడా తిరగడం, మేము అధికార పార్టీ ఎమ్మెల్యేలను కూడా మేము రోడ్ల మీద తిరగడం. ఖబర్దార్ సీఎం చెప్తున్నాం మేము. రైట్. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు అంటున్న పరిస్థితి ఉంది. మేము గొంతమ్మ కోరికలు ఏం కోరడం లేదు. తాము ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు, ఆ హామీని నెరవేర్చాలని ప్రధానంగా కోరుతున్నాం. ఏదైతే ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తారన్నది మాట చెప్పారు రేవంత్ రెడ్డి. ఇది ఎంతవరకు సమంజసం? మా సమస్యను వెంటనే పరిష్కరించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో రేవంత్ రెడ్డి ఇంటిని కూడా ముట్టడిస్తామని ఆర్టీసీ కార్మికులు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. ఓవర్ టు స్టూడియో.